జయ హో రఘువీరా జయ హో జయ రఘువీరా జయ హో జయ హో జయ హో రఘువీరా జయ హో జయ రఘువీరా జానారెడ్డి కుమార ఎమ్మెల్యే బిఎల్ఆర్ కోరుకున్న యంగ్ లీడర్ ఢిల్లీ పార్లమెంటులోన నల్లగొండ గుండె ధ్వని వినిపించాలంటున్నది మన కాంగ్రెస్ విజయ భేరి జై 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 గుర్తు అభయం నల్లగొండలు నవోదయం ప్రతి గుండెలు యువోదయం పిడికిలిలో ఉడుకు రక్తము పొంగే యువనేత కాంగ్రెస్ ఒకటే మార్చగలదు నిరుద్యోగ తలరాత యంగ్ లీడర్ నాగార్జున సాగర్ గోదాడ మిరియాలగూడ కాంగ్రెస్ కే జై అన్నది సకల జనం కూడా పేట హంగుమని మ్రోగుతుంది కాంగ్రెస్ పార్టీ మాట నాడు కాదు నేడు కూడా నల్లగొండ జిల్లా పల్లె మండల్ టౌను కాంగ్రెస్ పార్టీ కిల్లా ఇందిరమ్మ రాజీవులు ఇచ్చిన ప్రాణాల గుర్తు జై 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 గుర్తు అభయం నల్లగొండలు నవోదయం ప్రతి గుండెలు యువోదయం జయ హో జయ రఘువీరా జయ హో జయ హో జయ హో రఘువీరా జయ హో జయ రఘువీరా జానారెడ్డి కుమార ఎమ్మెల్యే బిఎల్ఆర్ కోరుకున్న యంగ్ లీడర్ దేశంలో ఖాళీ ఉన్న 30 లక్షల జాబులు ఇప్పించే దమ్ములున్న పార్టీ కాంగ్రెస్ ఒకటే దేశంలో ఖాళీ ఉన్న 30 లక్షల జాబులు ఇప్పించే దమ్ములున్న పార్టీ కాంగ్రెస్ ఒకటే నిరుద్యోగ యువకులకు అప్రెంటిస్ చేయించి యంగ్ ఇండియా మేధస్సును జాతికి అంకితం చేసే ఏకైక పార్టీ దేశంలో కాంగ్రెస్ ఒకటి రకరకాల సంస్కృతుల ఇండియా ఉపఖండంలో భారత్ తో జోడో అనే లీడర్ రాహుల్ ఒకడే జై 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 గుర్తు అభయం నల్లగొండలు నవోదయం ప్రతి గుండెలు యువోదయం జయ హో జయ
జయ రఘువీర జానారెడ్డి కుమార ఎమ్మెల్యే బిఎల్ఆర్ కోరుకున్న యంగ్ లీడర్. నడు 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 పల్లె పల్లె మూలలకు పాదచారి వైనడు విడు 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 ఉన్నదంత నాదేనని చింత కొంత విడు. నడు 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 పేద గుండె దిగులు కొంత తీర్చె రుణం తీరేదాకా మానవీయ పదం ఒకటి మనం నమ్ముకున్న మంత్ర దీక్షతో నడు 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 చీకటి ఉందని నిన్ను నువ్వు తిట్టుకుంటూ చతికిల పడిపోతూ వట్టి వట్టి మాటలు అంటే సరిపోదు. ఉన్న దాంట్లో కొంత పేద ప్రజల భాగమని నడు. వాళ్ళెవరో వీళ్ళెవరో చేస్తారనుకుంటూ నీ గడపలో నీవుంటే సరిపోదు. బిఎల్ఆర్ అదిగో చెబుతూ చేస్తున్నాడు. బిఎల్ఆర్ బ్రదర్స్ తో కరం కలిపి కథం తొక్కి మీతో మేమని నడు 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 పల్లె పల్లె మూలలకు పాదచారి వైనడు విడు 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 ఉన్నదంత నాదేనని చింత కొంత విడు. పేద యువత ఫీజు కట్టలేక కుమిలిపోతుంటే ఆసుపత్రికెళ్ళలేని అవ్వ బాధపడితే సాయపడే బిఎల్ఆర్ చేయి కలుపుతున్నాడు. బిడ్డ పెళ్లి చేయలేక తండ్రి బాధపడుతుంటే మనసు కరిగే బిఎల్ఆర్ బ్రదర్స్ తో నడు. ఎక్కడ కన్నీరున్నా ఓదార్పై నడు. బిఎల్ఆర్ బ్రదర్స్ తో కరం కలిపి కథం తొక్కి మీతో మేమని నడు 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 పల్లె పల్లె మూలలకు పాదచారి వైనడు విడు 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 ఉన్నదంత నాదేనని చింత కొంత విడు. నడు 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 పేద గుండె దిగులు కొంత తీర్చె రుణం తీరేదాకా మానవీయ పదం ఒకటి మనం నమ్ముకున్న మంత్ర దీక్షతో నడు 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 జయ హో రఘువీరా. జానారెడ్డి కుమార ఎమ్మెల్యే బిఎల్ఆర్ కోరుకున్న యంగ్ లీడర్ ఢిల్లీ పార్లమెంటులోన నల్లగొండ గుండె ధ్వని వినిపించాలంటున్నది మన కాంగ్రెస్ విజయ భేరి. జై 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 గుర్తు అభయం. నల్లగొండలు నవోదయం ప్రతి గుండెలు యువోదయం.
ఉడుకు రక్తము పొంగే యువనేత కాంగ్రెస్ ఒకటి మార్చగలదు నిరుద్యోగ తలరాత సోనియమ్మ రాహుల్ గాంధీ కార్గే దీవెన ఉంది మచ్చలేని జానారెడ్డి రాజనీతి నీలో ఉంది తెలంగాణ మట్టిలోని పౌరుషమై అడుగువై పార్లమెంటు పట్టికలో ఎంపిక సంతకం చెయ్యి జై 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 గుర్తు అభయం నల్లగొండలు నవోదయం ప్రతి గుండెలు యువోదయం జయ హో జయ రఘువీరా జయ హో జయ హో జయ హో రఘువీరా జయ హో జయ రఘువీరా జానారెడ్డి కుమార ఎమ్మెల్యే బిఎల్ఆర్ కోరుకున్న యంగ్ లీడర్ సాగర్ కోదాడ మిరియాలగూడ కాంగ్రెస్ కే జై అన్నది సకల జనం కూడా హుజూర్ నగరు దేవరకొండ సూర్యాపేట హంగుమని మ్రోగుతుంది కాంగ్రెస్ పార్టీ మాట నాడు కాదు నేడు కూడా నల్లగొండ జిల్లా పల్లె మండల్ టౌను కాంగ్రెస్ పార్టీ ఖిల్లా ఇందిరమ్మ రాజీవులు ఇచ్చిన ప్రాణాల గుర్తు జై 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 గుర్తు అభయం నల్లగొండలు నవోదయం ప్రతి గుండెలు యువోదయం జయ హో జయ రఘువీరా జయ హో జయ హో జయ హో రఘువీరా జయ హో జయ రఘువీరా జానారెడ్డి కుమార ఎమ్మెల్యే బిఎల్ఆర్ కోరుకున్న యంగ్ లీడర్ దేశంలో ఖాళీ ఉన్న 30 లక్షల జాబులు ఇప్పించే దమ్ములున్న పార్టీ కాంగ్రెస్ ఒకటే దేశంలో ఖాళీ ఉన్న 30 లక్షల జాబులు ఇప్పించే దమ్ములున్న పార్టీ కాంగ్రెస్ ఒకటే నిరుద్యోగ యువకులకు అప్రెంటిస్ చేయించి యంగ్ ఇండియా మేధస్సును జాతికి అంకితం చేసే ఏకైక పార్టీ దేశంలో కాంగ్రెస్ ఒకటి రకరకాల సంస్కృతుల ఇండియా ఉపఖండంలో భారత్ కో జోడో అనే లీడర్ రాహుల్ ఒకడే జై 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 గుర్తు అభయం నల్లగొండలు నవోదయం ప్రతి గుండెలు యువోదయం జయ హో జయ రఘువీరా జయ హో జయ హో జయ హో రఘువీరా జయ హో జయ రఘువీరా జానారెడ్డి కుమార ఎమ్మెల్యే బిఎల్ఆర్ కోరుకున్న యంగ్ లీడర్ ఎండ ఎక్కువ ఉంది కాబట్టి ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడతారు. అభ్యర్థి రంగన్న గారు ఇద్దరు మాట్లాడతారు కాబట్టి మీరందరూ సహకరించాల్సిందిగా. అదేవిధంగా ఇప్పుడు ఎర్ర జెండా 3 రకాల జెండా 2 కలిసినాయి కాబట్టి మనం సిపిఐ సిపిఎం 3 కలిసినాయి కాబట్టి ఈ మిర్యాలగూడలో మనకు
లక్ష మెజారిటీ తగ్గకూడదు. మన బిఎల్ఆర్ గారికి 56,000 వచ్చింది. ఇప్పుడు కమ్మస్కం 1,00,000 రావాలని చెప్పి అందరం అనుకుంటా ఉన్నాం. కాబట్టి దయచేసి మిత్రులారా అందరూ కూడా రేపు 13 నాడు అష్టం గుర్తు మీద ఓటేసి మీద గెలిపించాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. తర్వాత అన్న మిత్రులు మా అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు కాంగ్రెస్ అభ్యర్థి జగన్రెడ్డి గారి అబ్బాయి మా రఘువీర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎన్నికల ముగింపు ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తకు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థినైన ఇండియా కూటమి బలపరిచిన అభ్యర్థినైన నాకు మద్దతు తెలుపుతూ ఇన్ని రోజులు ప్రచారం చేసినటువంటి సిపిఐ సిపిఎం నాయకులకు కార్యకర్తలకు, అలాగే ఈ రోజు ఈ ముగింపు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు చేతులు జోడించి నమస్కరించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇన్ని రోజులు బ్రహ్మాండమైన ప్రచారం చేసుకున్నాం మనం. కమ్యూనిస్టు సోదరులు కూడా నాయకులు కూడా మాతో కలిసి వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఇండియా కూటమిలో భాగంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినైనా నాకు ఇంత ఉత్సాహంగా ఇన్ని రోజులు ప్రచారంలో పాల్గొన్నందుకు నేను నిజంగా మీకు రుణపడి ఉన్నా. రేపు ఎన్నికలలో మీ అందరి కృషి వల్ల తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నేను మంచి మెజారిటీతో తప్పకుండా మనం అందరం విజయం సాధించబోతున్నాం. ఈ సందర్భంగా ఒకటి చెప్తా, ఇక్కడ ఉన్న కమ్యూనిస్టు సోదరులకు కానీ మన కాంగ్రెస్ నాయకులకు కానీ, రేపు నేను కూడా ఎంపీగా ఎన్నికైన తర్వాత ఆల్రెడీ మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలుపొందిన మన 7 అంటే దామోదర్ రెడ్డి గారు ఒకరికి లేదు కానీ 7 నియోజకవర్గాల నుంచి ఉన్న ప్రతి ఒక్క నాయకునితోని చేతిలో చేసి ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ జిల్లా అభివృద్ధికి ముందుకు నడుస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అంతేకాదు ఈ ఎలక్షన్లలో నా గెలుపు కోసం ఎంతో కృషి చేసిన ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకుల్ని, వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ ఓటర్లను కూడా మనం ముందు పరిపాలనలో కలిసి మనం వాళ్ళతో కలిసి ముందుకు సాగాల్సి ఉంటది. మీరందరూ గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ కార్యకర్తలారా. ఈ రోజు సాయంత్రం 5ంటికి ప్రచారం ముగుస్తుంది. రేపు ఒక రోజు డోర్ టు డోర్ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అందరు కూడా ఎండలు కూడా తగ్గినాయి. అందరు కూడా ప్రతి ఒక్కరు రేపు కూడా మీ బూత్లల్లా మీ వార్డులల్లా డోర్ టు డోర్ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఓటర్కి అస్సం గుర్తు మీద ఓటేయాలనే విషయాన్ని గట్టిగా చేరవేసి, అంతేకాదు ఎల్లుండి ఓటింగ్ ఉంది. 13వ తారీఖు జరిగే ఓటింగ్ రోజు మాత్రం మంచిగా ఓటేయేటట్టు రేపు ఎల్లుండి ఈ ఎండల బాధ పోయింది, వర్షాల బాధ వచ్చేటట్టుంది. ఇవాళనే ప్రకటించింది వాతావరణ శాఖ. అప్పటి వరకు కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో రెస్ట్ తీసుకోకుండా మంచి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడేటట్టు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ చూడాలని చేతులు జోడించి మీ అందరికీ మనవి. సోదరులారా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిపిఐ సిపిఎం పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మనకు ఎన్నికలు అనేటువంటి రేపు లేదు, ఎల్లుండే పోలింగ్ జరగబోతా ఉంది. ఈ రోజుతో ఎన్నికల ప్రచారం కూడా ముగుస్తుంది. కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికలు ఆషామాష ఎన్నికలు కావు, చాలా ముఖ్యమైనటువంటి ఎన్నికలు అనేటువంటిది అందరం కూడా గమనించాలి. దేశంలో ఇవాళ స్వాతంత్ర ఉద్యమంలో కూడా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన వాళ్ళే అనేక త్యాగాలు చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలు త్యాగం చేశారు. బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టినటువంటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలే తప్ప మరొకటి కాదు. కాబట్టి దేశ స్వాతంత్రం కొరకు కానీ, రాజ్యాంగాన్ని నిర్మాణం చేయటంలో కానీ, రాజ్యాంగాన్ని కాపాడే విషయంలో కానీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి విషయంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఈ దేశం సమైక్యంగా ఉండాలి. ఈ రాజ్యాంగం మన దేశాన్ని ఇప్పటి వరకు పరిపాలిస్తున్నటువంటి మోడీ 10 సంవత్సరాల కాలం నుండి బీజేపీ అధికారం నుండి మోడీ నాయకత్వంలో ఈ దేశాన్ని మొత్తం కూడా ధ్వంసం చేస్తా ఉన్నాడు.
దేశ సంపదను మొత్తం కూడా కొల్లగొట్టి 180-90% మంది శ్రమించి కూడబెట్టిన సంపద మొత్తం కొల్లగొట్టి ఇవాళ బంగారు పల్లెంలో పెట్టి మరి 4-5 బడా కార్పొరేట్ చేతుల్లో పెట్టడం అనేది జరుగుతా ఉన్నది. పన్నులు అప్పుల మీద అప్పులు ఉన్న ఆస్తులు అమ్మేయటం. దీని కొరకేనా ఈ బీజేపీని మోడీని దేశ ప్రజలు ఎన్నుకున్నది అని చెప్పేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాబట్టి. అంతేకాకుండా హిందువుల మధ్య ముస్లింల మధ్య తగాదాలు సృష్టించడం జరుగుతుంది. వేరే వాళ్ళకి ఇస్తానండి, నీకు దమ్ము ధైర్యం ఉంటే అదానీ అంబానీ దగ్గర ఉన్న ఆస్తులు మొత్తం బయట తీసి పంచవయా, ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఆస్తులన్నీ తీసి పంచవు. అది చేత కాదు. పేదవానికి పొట్టగొట్టి ఇంకో పేదవానికి ఇస్తాడట. ఒక సామాజిక వర్గానికి అన్యాయం చేసి ఇంకొక సామాజిక వర్గానికి ఇస్తామంటే ధరలు ఎట్లా తగ్గించాలి, ప్రజలందరూ ఐక్యంగా ఎట్లా ఉండాలి, దేశం సమైక్యంగా ఉండాలి అనేటువంటి సోయి ఏ మాత్రం కూడా వాళ్ళకు లేదు. ఎంతసేపు ఏ విధంగా ప్రజల మధ్య చిచ్చు పెడదాం, ప్రజల ఆస్తులు మొత్తం దోచి కొద్ది మంది చేతుల్లో పెడదాం అనేటువంటి ఆలోచనతోటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ 10 సంవత్సరాల కాలం నుండి మోడీ సాగించడం అనేది జరిగింది. అందరినీ ముంచుతున్నాడు కాబట్టి, అందరినీ మింగేయడానికి తయారైంది కాబట్టి, దేశాన్ని అమ్మటానికి సిద్ధమైంది కాబట్టి బీజేపీని ఏ పరిస్థితుల్లో 3వసారి అధికారంలోకి ఈ దేశంలో రానివ్వకూడదు, దాన్ని అడ్డుకోవాలి అనే ఉద్దేశంతో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, అనేక సెక్యులర్ పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడటం అనేది జరిగింది. జరుగుతా ఉన్నది. మన మిర్యాలగూడ నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి సోదరుడు ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి సోదరుడు రఘువీరారెడ్డి గారిని మనం బలపరుస్తా ఉన్నాం. మిర్యాలగూడ మరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మొత్తం నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలోనే మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీ ఓట్లు రావాలని చెప్పేసి మనం అందరం కూడా దాని కొరకు చేయాలి. ఎందుకంటే ఇది ఉద్యమాల గడ్డ, పోరాటాల గడ్డ. నల్లగొండ అంటేనే ఇది పోరాటాల గడ్డ, ఉద్యమాల గడ్డ కాబట్టి మరి మనం అందరం కూడా కష్టపడి ఈ 2 రోజులు ఇప్పటిదాకా పనిచేసింది ఒక ఎత్తు అయితే ఈ 2 రోజులు మనం కాపాడుకోవాలి. స్థాయిలో వార్డు స్థాయిలో ఎంతమంది ఉన్నారనేది కాదు, ఒక్కరున్నా, ఇద్దరున్నా, నలుగురున్నా అందరూ కలిసి పనిచేయాలి. కలుపుకొని పోండి. కాంగ్రెస్ మీరు ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయండి. మా కార్యకర్తలందరికీ కూడా గట్టిగా ఆదేశాలు ఇచ్చాం. అందరూ పనిచేస్తా ఉన్నారు కాబట్టి అత్యధిక మెజార్టీ తోటి మనం రఘువీరారెడ్డి గారిని మరి హస్తం గుట్టుపై నోటేసి గెలిపించాలని పేరున మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ నమస్కారాలు. రఘువీరారెడ్డి గారు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలను ఏకీభవిస్తూ నేను ఏదైతే చెప్పదలుచుకున్నా రంగన్న గారు కూడా అదే చెప్పింది. కాబట్టి గ్రామాలలో మీరు కూడా ఇప్పుడు రంగన్న చెప్పినట్టుగా చిన్న చితక అనకుండా వామపక్ష పార్టీలందరినీ కలుపుకొని ఈ యొక్క పార్లమెంటే కాదు రేపు రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో కూడా అన్ని కలుపుకొని ముందుకు కొనసాగాలని తెలియజేస్తూ మన మిర్యాలగూడలో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఖచ్చితంగా 1,00,000 మెజార్టీ మన రఘువీరారెడ్డి గారికి వచ్చేట్టుగా వామపక్ష పార్టీలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముక్త కంఠంతో అందరూ ప్రయత్నం చేయాలని చెప్పేసి చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మరి అటువంటి స్థానంలో రేపు నిన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మనకు వచ్చినటువంటి లక్ష్మారెడ్డి గారికి వచ్చినటువంటి మెజారిటీతో పాటు కమ్యూనిస్ట్ ఓట్లు కూడా కలిస్తే 1,00,000 మెజారిటీ రావడం పెద్ద విషయం కాదు. కాబట్టి మనం అందరం రేపు జరిగేటటువంటి 13వ తారీఖు ఎన్నికల్లో అత్యధికమైనటువంటి మెజారిటీ నియోజకవర్గాల్లోనే రావాలి. దేశంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీ తోటి పార్లమెంట్ అభ్యర్థి గెలవాలి. రానున్నటువంటి రోజుల్లో మిర్యాలగూడ నియోజకవర్గం అభివృద్ధిలో ముందు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. రఘువీరారెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేసుకుంటూ మిత్రపక్షాలుగా ఇండియా కూటమి యొక్క ఐక్యత వర్ధిల్లాలి. అదేవిధంగా రఘువీరారెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించాల్సిందిగా మీ అందరినీ పేరున వేడుకుంటా ఉన్నాను. జై హింద్. ఐక్యత వర్ధిల్లాలి. అలాగే మనందరం కలిసి రేపు అంటే ఎల్లుండి ఓటింగ్ దగ్గరుండి అందరం కలిసిమెలిసి ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా అందరం కలిసిమెలిసి పనిచేసి 80% ఓటింగ్ వచ్చే విధంగా మనందరం కలిసిమెలిసి పనిచేయాలి. అలాగే ప్రభుత్వం ఇచ్చిన
హామీల మేరకు రైతు బంధు అందరికీ పడ్డది. రేపు ఆగస్టు 15వ తారీఖు నాడు రైతు రుణమాఫీ కూడా 2 లక్షల రూపాయలు ఏకాగ్రమే వేస్తారని మనవి చేస్తూ, అలాగే మనం చేస్తున్న కార్యక్రమాలన్నీ ప్రతి పేద కుటుంబానికి చేరాలని ప్రభుత్వ లక్ష్యంతో ఉన్నది. ఎవరు ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఎవరు ఎలాంటి అభిప్రాయాలు పెట్టుకోకుండా మనందరం కలిసిమెలిసి పనిచేసి ఈ వచ్చే ప్రభుత్వ పథకాలన్నీ గ్యారంటీగా పేదవారికి చేరే విధంగా పనిచేద్దాం. రేపు ఎల్లుండి రఘువీరెడ్డి గారికి ఉదయం పొద్దున్న 7 గంటలకి 3వ నెంబర్ పైన అస్సాం గుర్తు కనుక బట్టన్ నొక్కితే అది ఎక్కడ అవపడాలా? ఢిల్లీలో అవపడాలా? చేతులు మిత్రపక్షాల ఐక్యత, మిత్రపక్షాల ఐక్యత, మిత్రపక్షాల ఐక్యత. మీకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న